సంపద, ఆరోగ్యం, ఆనందంతో కూడిన ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు. మొత్తం 10 అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు వివరించారు. ప్రజలకు మేలు చేస్తే మళ్లీ గెలిపిస్తారన్న సీఎం తాను 5వ సారి సీఎం కావడం ఖాయమని ప్రకటించారు. సంపద సృష్టించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, సంపదతో పాటు ఆరోగ్యం, ఆనందం కూడా ముఖ్యమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందుకే ఈ మూడింటిని ప్రధాన అంశాలుగా తీసుకుని స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 రూపొందించినట్లు సీఎం తెలిపారు. రాబోయే 20 ఏళ్లలో రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నామో వివరిస్తూ అసెంబ్లీలో దార్శనిక పత్రాన్ని సీఎం విడుదల చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమన్వయం చేస్తూ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చంద్రబాబు తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047కి వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ఎప్పుడైతే డబ్బులు లేకపోతే మనం ఎన్ని మాట్లాడినా ఎలాంటి అవసరాలు కూడా తీరదు. అలాంటప్పుడు సంపద సృష్టిస్తేనే వ్యక్తిగత ఆదాయం, రాష్ట్ర ఆదాయం వస్తుంది. రెండోది హెల్తీ, ఆరోగ్యం బాగుంటేనే, ఆరోగ్యం ఎవరికి ఇబ్బందులు వచ్చినా మనం పూర్తిగా ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ రెండు ఉండడమే కాదు, లా అండ్ ఆర్డర్ ఉండాలి, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. అప్పుడే హ్యాపీనెస్ వస్తుంది. ఇండియాకు ఉండే కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను మాట్లాడతాను. అల్టిమేట్గా ఈ ప్రభుత్వం WHH అంటే వెల్త్, హెల్త్ అండ్ హ్యాపీనెస్, ఈ మూడు సిద్ధాంతాలపైన, ప్రిన్సిపల్స్ పైన బిల్డప్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్స్టెన్సివ్ గ్రాస్ రూట్ లెవెల్ ఎంగేజ్మెంట్ చేశాం. 1,18,000 కుటుంబాల్లో 2 పేజీలు ఇచ్చి వాళ్ళందరి వ్యూస్ తీసుకున్నాం. 17 లక్షల రెస్పాన్సెస్ వచ్చాయి. మొత్తం విజన్ అంతా కూడా 10 బ్రాడ్ ప్రిన్సిపల్స్. 1 జీరో పావర్టీ, 2వ వచ్చి ఎంప్లాయ్మెంట్, 3వ దశ డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్, 4వ దశ వాటర్ సెక్యూరిటీ, అగ్రికల్చర్ టెక్నాలజీ అనుసంధానం చేసి వాళ్ళని టెక్నాలజీ సపోర్టుతో పూర్తిగా ఆదుకోవడానికి కార్యక్రమం ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ అండ్ ఫ్యూయల్, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, డీప్ టెక్, ఏదైతే ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది గేమ్ చేంజర్, అది కాన్సెప్ట్ కింద తీసుకున్నాం. రాష్ట్రాభివృద్ధి కోసం వివిధ పాలసీలు రూపొందించామన్న సీఎం వీటి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని తెలిపారు. 100% అక్షరాస్యత, $42,000 తలసరి ఆదాయం, 60% పట్టణ జనాభా, $450 బిలియన్ ఎగుమతుల సాధనే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు వెల్లడించారు. వీటన్నింటినీ సాకారం చేసేందుకు విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. భవిష్యత్తులో మానిటరింగ్ మెకానిజానికి లీడర్షిప్ కౌన్సిల్, స్టీరింగ్ కమిటీ, స్టేట్ లెవెల్లో ఒక విజన్ మేనేజ్మెంట్ యూనిట్ పెడుతున్నాం. రాష్ట్ర స్థాయిలో ఒక విజన్ మేనేజ్మెంట్ యూనిట్ పెట్టి దానికి కావాల్సిన అడ్వైజరీ కమిటీ, ప్రొఫెషనల్ సపోర్ట్, లైన్ డిపార్ట్మెంట్స్, డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా అనుసంధానం చేస్తాం. అందుకని స్టేట్ లెవెల్లో ఒక మెకానిజం తయారు చేస్తున్నాం. December 1 నుంచి నేను కూడా గేర్ మార్చాలనుకుంటున్నా. 6 నెలలు అయింది, చెప్పాను, రోడ్ మ్యాప్ ఇచ్చాను, పాలసీలు ఇచ్చాం. ఇంకా జవాబుదారీతనం తీసుకొస్తూనే ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం ద్వారా మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్తానని చెప్పి కూడా ఈ సభ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు నేను తయారు చేసే విజన్ 4.0 విజన్ వర్షన్ 1. ఎవ్రీ ఇయర్ మళ్ళా మారిన పరిస్థితులకు అనుగుణంగా